ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులని బైబిల్ సెలవిస్తూ ఉంది. అసలు దేవుణ్ణి మనం కలిగి ఉండడమే గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. మీరు ఎప్పుడైనా అందరిని బట్టి ప్రభువుని స్తుతించారా? ప్రభువా, నీవు మాకు దొరికావు, ప్రభువా నీకు వందనాలు, మమ్మల్ని రక్షించావు, విశ్వాసాన్ని మా హృదయంలో ఉంచావు, ఈ భూమి మీద నీ ప్రతినిధులుగా బ్రతికే కృపనిచ్చావు ప్రభువా అని ప్రభువును స్తుతించారా? ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ ఆపర్చునిటీ టు థ్యాంక్ ద లార్డ్. ప్రభువుని గణపరచడానికి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రతిరోజు ఒక చక్కని అవకాశాన్ని ప్రభువు మనకి ఇస్తున్నాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అలాగ చేయడం దేవుని చిత్తం అని. దేవుని చిత్తంలో మీరు అందరూ కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మనం బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని ఒక వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నాం. బైబిల్ ఎన్నో వాగ్దానాలు మన కోసం దేవుడు పొందుపరిచున్నాడు. వాటన్నిటిని ధ్యానం చేయడం ద్వారా దేవునికి దగ్గరగా మనం జీవించగలుగుతున్నాం. ఈరోజు వాగ్దానంగా మీకా గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 7 and verse 20. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానంలో ఒక మాటకి మనం గమనించాలి, నీవు సత్యమును కనికరమును అనుగ్రహింతువు. దేవుడు అనుగ్రహించువాడు, ఆయన ఇచ్చేవాడు. ఆయన చాలాసార్లు మనం అనుకుంటాం మనం దేవునికి ఏదో ఇవ్వాలని. అఫ్కోర్స్ మన సమయం, మన తలాంతులు ఇవన్నీ ప్రభు కోసం మనం వాడాలి. కానీ పొందుకోవడం అనేది దేవుని నుండే కదా మనం పొందుకున్నాం. ఆయన ఇచ్చారు కాబట్టే కదా. ఆయన అనుగ్రహించి దేవుడు ఆయన. బైబిల్ ఎన్నో చోట్ల శ్రేష్టమైన విషయాలు రాయబడ్డాయి. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో లేదా ఆయన ఎవరైతే అంగీకరిస్తారో అలాంటి వారందరికీ ఆయన పిల్లలయ్యే అధికారము అనుగ్రహించబడును కదా. దేవుడు అనుగ్రహించాడట, ఒక మంచి రైట్ మనకిచ్చాడు, ఒక హక్కు మనకిచ్చాడు. ఏంటంటే మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లుగా. 84వ కీర్తనలో కోర కుమారులు అంటారు, యెహోవా కృపయు మరియు ఘనతయు అనుగ్రహించును అన్నాడు. ఆయన ఇచ్చేవాడు, ఆయన అనుగ్రహించే దేవుడు ఆయన. ఈరోజు నువ్వు ఏదైతే కొరతలో ఉన్నావో, ఏ అవసరత అయితే నువ్వు బాధపడుతున్నావో, ఇది ఉంటే బాగుండు లేదా ఇలా ఉంటే బాగుండు, నేను దేవుని కృపలో వర్ధిల్లడానికి అని ఏదైతే నువ్వు అడుగుతున్నావో, అది ఆధ్యాత్మికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా దేవుడు అనుగ్రహించువాడనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. మీకా గ్రంథంలో 7 అధ్యాయాలు. ఆ 7వ అధ్యాయంలో చివరి వచనం, నువ్వు పూర్వదినాన్న అబ్రహాముకు యాకోబుకు ప్రమాణం చేశావు. అబ్రహాముకు దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు, అవన్నీ వాగ్దానాలు నెరవేర్చాడు. బైబిల్లో మనం చూస్తున్నాం. కానీ అబ్రహాముకి ఆ వాగ్దానాలు ఇవ్వబడే సమయంలో అబ్రహాముకు తెలియదు ఏం జరుగుద్దో. కానీ వాగ్దానాలు ఎందుకు విశ్వాసం ఉంచాడని బైబిల్లో ఉంది. తన ఫ్యూచర్ కొన్నిసార్లు అన్సర్టన్గా కనబడినప్పటికీ దేవుడు చెప్పాడు కనుక, ఆయన ఆజ్ఞాపించాడు కనుక, లేదా ఆయన మాట ఇచ్చాడు కనుక నేను ఆ మాటను విశ్వసిస్తాను, నమ్ముతాను అని అబ్రహాం ముందుకు వెళ్ళాడు. విశ్వాసయాత్ర అంటే అదే. కొన్నిసార్లు మన ముందున్న భవిష్యత్ అంతా కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. ఎటు వెళ్తున్నామో తెలియనట్టు ఉంటుంది, ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో. దేవుడు చెప్పాడు కాబట్టి ముందుకు వచ్చేసానండి. ఎస్, అదే విశ్వాసం ఇంకొంచెం ముందుకు అడుగులు వేయి, ప్రభు నిన్ను నడిపిస్తాడు, బలపరుస్తాడు, బలమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయన పూర్వదినాన్న అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చాడు. యాకోబు వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు. నేను చెప్పున్నది నెరవేరు వరకు నిన్ను విడువును అని దేవుడు యాకోబు వాగ్దానం చేశాడు. మూలపితరుల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మనకు కనబడతారు కదా. వారికి ప్రమాణం చేసి నెరవేర్చిన దేవుడు కాబట్టి మాకిప్పుడు భరోసా ఉంది, మాకు ధైర్యం ఉంది, మాకు నిరీక్షణ ఉంది, నువ్వు మాట తప్పిపోయేవాడు కాదని. ఏం అనుగ్రహిస్తావు ప్రభు అని దగ్గరికి వస్తే అంటే సత్యమును మరియు కనికరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనికరము అని ఇక్కడ రాయబడిన మాటకు హిబ్రూలో కెసెద్ అనే మాట వాడారు. కెసెద్ అనగా కైండ్నెస్, ఫేవర్. వీఆర్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు దేవుడు ఇంత బలంగా అనేక ప్రాంతాలు మిమ్మల్ని వాడుకుంటున్నారు, అనేక దేశాలకు మిమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు, అనేక రాష్ట్రాల్లో నిలబడుతున్నారు, మీరు కొన్ని వేల మంది ప్రజలు మీ ముందు నిలబడుతున్నారు, దీనికి సీక్రెట్ ఏంటని అడుగుతారు చాలామంది. సీక్రెట్ ఏమీ లే, ఐ యామ్ ఫేవర్డ్. దేవుని దయనా మీద ఉంది అంతే. ఆయన కృప తప్ప మరొకటి లేదు. నా చదువు కాదు, మరొకటి ఏది కాదు, కేవలం దేవుని కృప ద్వారా మాత్రం.
దేవుని వాక్యం ఉన్నదొన్నట్టుగా బోధించబడుతుంది. వాక్య సత్యాలను దైవజనులు నాటుతున్నారు. వాటిని విని ఆధ్యాత్మిక దీవెన పొందాలి అని నమ్మిన ప్రతి ఒక్కరూ వేలాదిగా తరలి వస్తున్నారు దేవుని సభలకి, వాక్యాన్ని వింటున్నారు. ఆ విన్న వాక్యం ఒక గంటన్నర సమయం మనస్ఫూర్తిగా దేవుని మాటలు విని సంతోషంతో నిండిన హృదయాలతో చాలామంది గృహాలకు వెళ్తున్నారు. దేవుడు నాకు ఇచ్చిన ఆనందం కూడా అదే. వచ్చిన ప్రజలందరినీ కూడా దేవుని వాక్యం వైపుగా ఉన్నదొన్నట్టుగా దేవుని వాక్యం వారి హృదయాల్లో నాటడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, యు ఆర్ ఆల్సో ఫేవర్డ్ బై గాడ్. నీవు కూడా దేవుని చేత కృప పొందావు. ఆయన దయనే మీద ఉంది. ఆయన కనికరాన్ని అనుగ్రహించి దేవుడని. నూతన నిబంధనలో యేసుప్రభువు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేక మంది మీద కనికరపడ్డాడని బైబిల్ సెలవిచ్చింది. అవసరతలు ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు, రోగముల చేత పీడించబడుతున్నవారు, దుర్వాసన చేత ఉన్నవారు, అనేక మంది సమాజం చేత ఛేదరించబడిన వారిని ప్రభువు చూసి వారి మీద కనికరపడి వారికి కావలసిన అద్భుతాన్ని ఆయన చేశారు. కనికరపడి పరలోక రాజ్య సంగతులు బోధించారు. కనికరపడి అనేక మంది ఆకలి తీర్చారు. కనికరపడి స్వస్థపరిచారు. యేసుక్రీస్తు ప్రభు కనికర సంపన్నుడు, ఆయన కరుణా సంపన్నుడు. కనికరం అనే ఆ మాటకు గ్రీకు భాషలో ఒక అర్థాన్ని మనం తీసుకుంటే ప్రేగులు తరుక్కుపోవుట. కొన్నిసార్లు ఏదైనా ఒక దృశ్యాన్ని చూసినప్పుడు విపరీతమైన జాలేస్తుంది, మనకి పేగులు తరుక్కుపోయినట్టు అనిపిస్తుంది. దేవుడు కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడట. నీ కష్టాన్ని చూసి నవ్వుకునే వాళ్ళు చాలామంది ఉంటారేమో, నీ కన్నీటిని చూసి పండుగ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారేమో, కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన చలించే దేవుడు. ఆయన నీ పరిస్థితిని చూసి ఆనందపడేవాడు కదా. ఆయన తట్టుకోలేడు. నిన్ను లేవనెత్తాలని, నేను బలపరచాలని. నీ కన్నీటిని చూసి హేళన చేసే వాళ్ళు చాలామంది ఉంటారేమో, కానీ నీ కన్నీటిని తుడిచే దేవుడు ఆయన వైపు చూస్తావా? ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు సత్యమును కనికరమును అనుగ్రహించే దేవుడు కనుక ఆయన యొక్క ప్రశస్తమైన పాదాలు పట్టుకుందాం. దేవుని దీవెనలు మన జీవితంలో అనుభవిద్దాం. కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. అబ్రహాముకు యాకోబుకు ప్రమాణం చేసి ప్రమాణాలు నెరవేర్చిన దేవుడు నాయన, మాకు సైతం సత్యమును కనికరాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ కనికరం కోసం, నీ కృప కోసం, నీ దయ కోసం ప్రార్థిస్తున్నారో, ప్రభువా మమ్మల్ని కనికరించమని ఆనాడు భర్తమై ప్రార్థించినట్టుగా నీ సన్నిధిలో ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరు కనికరించండి. నీ దయ వారి మీద కుమ్మరించండి ప్రభువా. సమృద్ధిన జీవంతో ప్రతి ఒక్కరు నింపండి. రోగములతో ఎవరైతే పీడించబడుతున్నారో విడుదల దయచేయండి. ఆర్థిక సంబంధ ఇబ్బందులు ఎవరైతే కూరుకుపోయి ఉన్నారో వారి లేవనెత్తిని మహిమ కొరకు వాడుకోనండి. ఈ రోజంతట్లో కావాల్సిన సంతోషం, ఆనందం, విజయం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.